కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. స్వామితో ఎంతో కాలం ఉండి ఎన్నో దివ్యలీలని స్వామి సాన్నిధ్యాన్ని అనుభవించిన కుల్లూరు రాజుపాళ్యానికి చెందిన చమర్తి జయరామరాజు గురించి, ఆయనకు స్వామితో ఉన్న అనుబంధాన్ని గురించి తెలుసుకుంటున్నాము. పసుపు వేసినప్పుడు అందులో ఉన్న తల్లి పసుపు ఏరి స్వామితో ఉండే తులసవ్వ అది కుంకుమ కూడా చేసి అందరికి ఇచ్చిందని కూడా వెంకటమ్మ ద్వారా తెలిసింది. తులసమ్మ బాగా చేసే స్వామి. తులసమ్మ మా పసుపు పడినప్పుడు మండప పువ్వులు 2 గంపలు తెచ్చినాం తల్లి పసుపుని. అదంతా మేము పిల్లలు కూర్చొని మొదటి స్వామి అదంతా జీవురి ఆమె పట్టికి తెప్పించి కుంకుమ ఎంత బాగా చేసింది స్వామి. అంత ఇష్టం అందరికి కుంకుమ పంచేది మహాతల్లి. అట్టుండేది ఆమె చేసి. అబ్బాయి చేసేది మా తయారు చేస్తాం. పిల్లల కొమ్మలు ఉంటాయి, దాని పిల్లలు వస్తాయి. ఒక్కొక్క పని ఎంత ఉంటుంది ఆయన. ఆ పని తీస్తే ఒక చింటికి వస్తుంది, ఒక్కొక్క కిలో ఒక ఈసి గురేది అట్లా ఈస అవుద్ది. పసుపు భలే చేస్తుంది స్వామి. అంత బాగా చేసేది ఆమె. కూరలు కూడా అంత బాగా చేసేది స్వామి. అంత ఇష్టంగా తినే తులసమ్మ చేసి. అంత ఒకసారి పసుపు పంట వేసినప్పుడు అక్కడ ఆకు కొయ్యడానికి వచ్చిన వాళ్ళల్లో ఒక 10-12 సంవత్సరాల చిన్న పిల్లవాడికి తేలు కుట్టడం జరిగిందంట. వెంటనే చెమటలు బట్టి ఇబ్బంది పడుతూ ఉంటే వెంటనే స్వామి దగ్గరికి తీసుకొస్తే స్వామి తన పైగుడ్డలోంచి కొంత చిన్న గుడ్డ చించి దాన్ని కాల్చి నలిపి ఆ చేతికి కట్టాడు. వెంటనే అబ్బాయికి బాగా అయిపోయిందని కూడా వెంకటమ్మ ద్వారా తెలిసింది. ఒక అబ్బాయి గొల్లంలోకి తేలు కుట్టించింది పాపం. పసుపులో మడ వేస్తుంది బిల్సులో ఉంటాయి బిల్సు మరి పసుపు కుడితే పాపం చెమట్లు పోసి అల్లాడితో ఎత్తుకొని వచ్చిండు పిల్లడు. 10-12 ఏళ్ల పిల్లడు స్వామి కాడికి తెచ్చిన పెద్ద మామి ఇంటికి. వాళ్ళు తనకలాడుతాడు. అప్పుడు స్వామి లేచి పైగుడ్డ దించి అట్లా గుడ్డ నలిపి లావుగా ఆ పాట కాల్చి పొగబట్ట కుట్టిన కాడ ఏలికి ఆ పాట మంత్రి ఇచ్చి దారం చేసి చేతికి. ఆ పాట పిల్లడు అప్పుడు గమ్ముగా నవ్వుతా పోతాను వెళ్ళిపోయిండు. చెప్పు వెళ్ళిండు స్వామి కాపాడి రక్షించిండు. స్వామివారు రాత్రిపూట అడవిలోకి వెళ్ళేవారు. అట్లా వెళ్ళేటప్పుడు మా పెదనాయన్ని జయరామరాజుని ఈ వెంకటమ్మ వాళ్ళందరినీ భజన చేస్తూ ఉండండి అని చెప్పేది. మేము భజన చేస్తూ ఉంటే స్వామి తెల్లారబోయేటప్పుడు వచ్చేవారు. అక్కడి నుంచి వస్తూ వస్తూ ఒక పెద్ద కొయ్యి కానీ బొంత చెట్ల కొయ్యలు కానీ గుండం వేసుకునే దానికి పనికొచ్చే కొయ్యలు అవి భుజాన్ని వేసుకొని స్వామివారు వచ్చేవారని కూడా ఈమె ద్వారా తెలిసింది. ఆయన బాగా దయ్య మళ్ళీ బలరాం పెద్ద వాళ్ళ అన్నం లేడు కదా. ఎప్పుడు ఆయన ఆట మార్గం పోయి ఇవన్నీ చేస్తుంటే ఈ దుర్మార్గుడు ఇటు చేస్తాడు చేయకూడదు పనులు నడిచేది వాళ్ళతో అన్నను తమ్ముడు లేదు అరిసేదిరా. ఈయన మామూలు ఇప్పుడు సారి ముద్ద అంటే స్వామిడే కనిపెట్టుకొని అది బాగా చేస్తారు పూజ. గాయత్రి పని బాగా చేసుకునేది బాగుండేది స్వామి. స్వామి వదలదు స్వామి. స్వామి జయరాం పెద్ద ఎమ్మిడే పోతాను పొలానికి కూడా ఉండేది. లేకుంటే ఈయనకి వచ్చి పెద్దమామి ఇంట్లో కూర్చుండేది. భజన తాంబూరు అంచుకుంటా ఆయన పట్టుకొని మా పెదనాయన ఇంట్లో ఉండేది. పెదమామి ఇంట్లో లేని తర్వాత ఎగో ఆడ మందబయట ఇల్లు కట్టిండు మా పెదయ్య. ఆడ బాగుండేది తీస్తారు స్వామి తిరిగేదానికి. ఆయన అడవిలోకి కూడా రాత్రులు స్వామిని అందరినీ భజనకి ఉండేది. పోయి మా ఇంటికి ఇద్దరు పోయిన తర్వాత లేచి చక్కగా వెళ్ళిపోతాడు ఆయన. పోయి తెల్లారుజామున ఒక పొయ్యి భుజాన్ని పెట్టుకొని ఎత్తుకొని వచ్చేది ఆయన. ఎత్తిమంటే పొయ్యి ఎత్తుకొని బొంత మాను ఈ మామూలు పొయ్యిలు అన్నం ఎండిపోయి ఉంటాడు అడవిలో తిరుక్కొని ఎత్తుకొని వచ్చేది ఆయన. ఎత్తుకొని వస్తాను ఆ స్వామి అన్నం పెట్టిన స్వామి. నేను స్వామికి అన్నం పెట్టిన ఆయన నాకు చేతులు అన్నం పెట్టిండు అన్నం తొలి ముద్ద పెట్టిండు ఆయన. వీళ్ళ ఊరికి సమీపంలో కరక్కొండ అడవి అని ఉంటే అక్కడ ఎండాకాలంలో ఈ పశువులు మేపుకునే వాళ్ళకి కానీ పొలం దగ్గరికి వెళ్ళే వాళ్ళకి కానీ నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారట. అక్కడ ఒక బలిజోళ్ళ బావి అనే బావి ఉంటే అది ఎప్పుడు సంవత్సరం అంతా నీళ్లు ఉండేది కాదని ఆ ఇబ్బంది చూసి స్వామివారు ఆ బావిలోకి దిగి చిన్న పుల్లతో అదంతా చెలిగి అక్కడ తిరగటం జరిగింది. ఆ విధంగా చేసిన తర్వాత ఈ రోజుకి దానిలో నీళ్లు ఎప్పుడూ జలం సమృద్ధిగా ఉంటుందని
ఆ నీళ్లు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయని కూడా ఆ గ్రామస్తులు ఎంతో మంది కూడా మనకు చెప్పారు. స్వామి అడవిలో నీళ్లు లేవు స్వామి. పెద్దయ్య పసుపు మాకన్ని అడవి కరకొండ అయితే పసుపు ఆకుపట్న పోయిండు. పోతే ఆడ బావి బల్జోడు బావి ఉంది. ఆ బావిలో నీళ్లు లేవు స్వామి. లేకుంటే ఎట్లా నీళ్లు దప్పిపోతాడు, నీళ్ళు ఎట్టయింది. అప్పటి ఇది కత్తితో పెద్ద బేర పట్టి కొట్టి బాగా చిల్లర మాది పొడుగ్గా చిల్ల మాది కొట్టి కొయ్యి ఆ కొయ్యితో స్వామి దిగి లోపలికి అట్ట తవ్విండండి స్వామి. పక్కకు తవ్వి అట్ట లోడిండు చెలువు ఆ కొయ్యి ముక్కతో తీసి అప్పుడు జలం పైకి వచ్చేసి పైకి వచ్చింది. అందరూ తాగిన కూలోళ్ళు వాళ్ళు అన్నం తిని తాగింది స్వామి. ఆవిడ మళ్ళా ఏమైనా మరసనాడు ముందు తెంకాయ పొలాలు ఉంటాయి నీళ్ళు చూపిస్తాం బాయి. అయితే ఆవిడ మళ్ళీ తెల్లవారి మళ్ళీ మా పెదనాయన పసుపు ఆకై పరుచుకొని అయిపోయిన తర్వాత తెల్లవారి మళ్ళీ పెదనాయన పోయి పెద్దయ్య ఇంగూర పూలు మనిషిని దుడుకొని ఊరు తట్ట పార ఎత్తుకొని పోయి గడపార పూలు తీసుకెళ్ళి నీళ్ళు స్వామి పైకి జలం మెట్ల పైకి వచ్చేసి పైకి నీళ్ళు వచ్చింది. అంటే అప్పుడు సొరకాయ బొర్రలు ఎత్తుకొని వచ్చింది. నీళ్ళు ఎత్తుకొని వచ్చింది సొరకాయ బొర్రలు ఎత్తుకొని తెల్లంగా పాల నీళ్లు కూడా అంత తీపి ఉంటాయి. నీళ్లు బండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉద్యోగాల కాడోళ్ళు గొడ్ల కాడోళ్ళు అడిగి వీళ్ళందరూ నీళ్లు దా స్వామి తినేవాళ్ళు. అది చాలా పేరు స్వామిని అనుకుంటాండి. స్వామివారు వచ్చినప్పుడు స్వామితో ఎంతో మంది సేవక భక్తులు అందరూ వచ్చినప్పుడు ఈ వెంకటమ్మ, జయరామరాజు కూతురు శంకరమ్మ వీళ్ళందరూ కూడా సజ్జలు అవి దంచి రాగులు విసిరి సంకటి చేయటము, వండటము ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన విషయాలన్నీ కూడా వీళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. ఇది ఆయన శంకరమ్మ నుంచి ఆయన భయపడేది పిల్లలు వీళ్ళందరూ వస్తారు అన్నం చేసి పెట్టమంటారు జరం పెద్దయ్య. అప్పుడు స్వామి సర్దుకొంకులు దంచి రాగులు ఇసిరి అప్పుడు సంగటి చేసి పెట్టాలి. అవి పెట్టక్క మా నాయన అన్న చెప్పినాడు స్వామి కాడ మనుషులు వచ్చిండ్రు అన్న చేసి పెట్టమని అంటే వాడు పాప ఒకరు నేను ఎగరి నుంచి వస్తాను. అప్పుడు ఇద్దరం సర్దకు దంచి అన్నం రాగులు ఒకరు విసిరి అప్పుడు అన్న చెప్పి చలమా నాయుడు ఈయన వీళ్ళ నాగలెట్టి మైలు రామయ్య, ఊకమ్మ, మరి లక్ష్మయ్య, నాగయ్య, పోలయ్య వీళ్ళంతా వచ్చారు స్వామి. అందరూ తులసమ్మ కూడా ఉంది స్వామి. తులసమ్మ కూడా వచ్చింది జగోకు. ఆమె కూడా వచ్చి పెంచుకుని కలపాను పోయిన వీళ్ళంతా. మా పెదనాయన తులసమ్మ. మరి అప్పుడు ఫోటోలు లేవు స్వామి, లేవు అప్పుడు. ఒకసారి వీళ్ళ పొలం నుంచి పొగాకు తోలుకొచ్చి ఇంటి దగ్గర ఒక గదిలో వేసుంటే పక్క గదిలో స్వామి ఉంటారు. వీళ్ళ పొగాకు అంతా మళ్ళించుకుంటూ ఉంటే స్వామి కూడా వచ్చి అదంతా మళ్ళిస్తారు. ఆ కాడలు మంచి కాడలు కొన్ని రాళ్ళు ఉంటే అవి తీసి స్వామి మీరు తీసుకోమని వాళ్ళు ఇస్తే వద్దయ్యా అని స్వామి చెప్పి దాంట్లో ఏదో ఒకటి రెండు చిన్న ఆకులు తీసుకున్నారని, అది కూడా మాకు ఆ విధమైన ఇబ్బంది కూడా చేయకుండా ఉండడానికి ఆయన సహకరించేవారని ఈ జయరామరాజు అన్న కుమార్తె వెంకటమ్మ మనకి ఎన్నో విషయాలను పంచుకున్నారు. లేదు పొగాకు పుల్లు నుంచి పొగాకు వేసుకొని వచ్చింది స్వామి. పొగాకు అంతా తోటలో పండింది. అమ్మ స్వామి ఈ పక్క రూమ్లో భజన చేస్తుంటే ఈ పక్క రూమ్లో పొగాకు మండేసింది. అప్పుడు పెద్దయ్య పొగాకు తిరగేస్తా ఉన్నాడు. అప్పుడు ఆయన స్వామి తిరగేస్తాను కదా, అప్పుడు ఆయన ఒక్కడు తిరగేస్తానని చెప్పి ఈయన కూడా వచ్చి స్వామి తిరగేసిండు. తిరగేస్తే కాడలు రాలిపోతాయి. ఆ కాడలు మంచి ఏరింది కాడలు ఎత్తుకొని పోయి స్వామి కాడ పెడితే పెద్దయ్య మనకు అరగతలేదు వేసుకునేదానికి కట్టి దుగ్గుపో రాలుతూ ఇంకో పక్కల రెక్కలు ఆ రెక్కలు ఎత్తుకొని పోయి స్వామి ఆడ పెట్టేసి వేసుకోగలిగింది. ఆ కట్టిలు పొడి వేసుకుంటే స్వామి. మరి అంత పండి పొగాకుంటే మంచి పొగాకు వేసుకొని తీసుకోవాలి. దొరుకుంటుంది ఆశ లేదు మానవుడు నాయన, ఆశ లేదు ఆయన బొత్తు. పొగాకు గురించి తెలిసిన వాళ్ళకి ఒకప్పుడు ఆ ప్రాంతంలో పొగాకు వేసేవాళ్ళు. ఆ పొగాకు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఇట్లా తీసి వాటిని మళ్ళించి వేయాలి, లేకపోతే పాడైపోతాయి. అందుకని తీసి వేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మధ్యలో ఆ జయరామరాజు వాళ్ళు పొడవైన పెద్ద పొగాకు కాడలు ఇవ్వతే స్వామి వద్దయ్యా మనకొద్దు, మనం చిన్నవి తీసుకుందాం అనేవారు. అంటే ఆయన ఎంత సహజమైనటువంటి రీతితో వాళ్ళతో ప్రవర్తించారు. అందుకని వాళ్ళు చాలా చిత్రమైన విషయాలను చెప్పారు. జయరామరాజు చిన్నప్పటి నుంచి ఎట్లుండేవాడు? నీ మీదంగా రంగు స్వామి బాగా పెదయ్య వలెక్కి కలరు తులసమ్మ పెదయ్య ఒక రంగు ఉండేది.
అట్టుండేది వాళ్ళు. మా జయరాం పెద్ద ఈ మీద ఒక బస్తా ఉడ్లు ఎండపోయి అంత ఉండేది, ఇంత బాగా మంచి మలుగు తెల్లంగా బస్తా ఉడ్లు పోయి చారు పోయి. ఆయన గారు ఉన్నారే జయరామరాజు, చాలా వెడల్పైన వెనక వీపు చాలా పెద్దది అని నెల్లూరు జిల్లాలో చెప్పుకునే ఒక సామెత చెబుతున్నామే. చాలా ఒడ్ల అరవయస్సు, అంత పెద్ద వీపు అయింది అని పెదనాన్న గురించి చెబుతుంది. అదొక సరదా, అదొక జోక్. ఆయన మేము అన్నం పెడితే పెదనాయన ఇంట్లో మేము పిల్లకాయలం కదా, అంత గోంగూర పచ్చడి చింతాకు పొడి ఆయన పొలవ పప్పు ఇష్టం. వాటి అది పెడితే బాగా కొంత అన్నం పెడితే మరి ఇంత ఇస్తా పెద్ద ఇస్తరేసి ఆవిడ అంతా పది కలిపేస్తాడు. అప్పుడు మా పిల్లలకి తలా ఒక ముద్ద పెడతాడు, అందరికి పెట్టి కుక్క ఒక ముద్ద పిల్లికి ఒక ముద్ద పెడతాడు. పెట్టి ఆయన తినబోయి తింటాడు, 2 ముద్దలు 3 ముద్దలు తింటాడు. అయితే ఒకటి మజ్జిగ మట్టుకు బాగా చిక్కగా ఇస్తే మజ్జిగ తాగేసేది పోతున్నాను, తాగేది అట్లా చేసేది స్వామి. ఈ అమ్మాయి చెబుతుంది ఏమని, అన్నం పెడితే అటు ఇటు వేసి పిల్లలకు కొంచెం పెట్టి పిల్లులకు కుక్కలకు పెట్టి 1-2 ముద్దలు తినేవారాయన అంతే అని. అంటే అంత సహజంగా ఉండేది ఆయన ప్రవర్తన అంతా కూడా, ఎవరిని ఇంత కూడా ఇబ్బంది పెట్టడు. అదేవిధంగా స్వామి చాలా ఇదిగా నడిచేవారు, సహజంగా సహజాతి సహజంగా నిగర్వంగా వినయపూర్వకంగా అందరితో కలిసిపోయి అన్ని పనుల్లో కూడా తాను ఒకడై. ఇంతా చూస్తే వాటితో వేటికి ఆయనకి ఏ సంబంధం లేదు, జ్ఞానంతో తప్ప, అతడి గుండెలో ఉండే భక్తితో తప్ప. వెంకయ్య స్వామి వల్ల ఒక చిన్న ఇబ్బంది కూడా ఎవరూ పడరు. ఈ ప్రపంచంలో పుట్టిన మహనీయులలో అగ్రగణ్యులుగా చెప్పుకోదగిన మహితాత్ములలో పక్కనే ఉండదగిన వారు ఎలా ఉంటారు వ్యవహార శైలిలో అనడానికి ఈనాటి సత్సంగం ఒక మంచి ఉదాహరణ. కాబట్టి భాష విషయంలో, భావం విషయంలో, వీటన్నిటిలో భాష ఎలా ఉన్నా సరే ఆయన భావంలో ఎప్పుడు యాస ఉండదు. అటువంటి మహానుభావుడు స్వామి, ఆయన గురించి తలుచుకోవటం మన ధన్యత. సత్సంగం కొనసాగుతుంది, అవతరించండి.